నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు కిజ్ కాలేజీకి వెళ్లే దారిలో నూతనంగా ఏర్పాటు చేసిన 12th మ్యాన్ క్రికెట్ అండ్ కేఫ్ స్టేడియంను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా నిర్వాహకులు ముల్లా రియాజ్ అహ్మద్, గొట్టిపాటి సుధీర్ బాబు ఎమ్మెల్యే జనార్దన్ రావుకు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలులో 12th మ్యాన్ కేఫ్ అత్యాధునిక టెక్నాలజీతో సర్వాంగ సుందరంగా అన్ని సౌకర్యాలు బాక్స్ క్రికెట్, బర్త్డే పార్టీస్ మరియు ఈవెంట్స్ నిర్వహించేందుకు రూమ్స్, చెస్, రూప్ టాప్, ఏసీ కేఫ్ ఏర్పాటు చేయటం, వివిధ రకాల మారుతున్న కాలానికి అనుగుణంగా క్రికెట్ గ్రౌండ్ మరియు స్నాక్స్ తినేవారికి ఏసీ రూమ్స్, కాఫీ, వెజ్ మరియు నాన్ వెజ్ స్నాక్స్ మొదలగు రుచికరమైన ఐటమ్స్ ను అందజేస్తున్నారని, ఈ అవకాశాన్ని ఒంగోలు నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జనార్దన్ కోరారు. క్రికెట్ బాక్స్ లో ఎమ్మెల్యే జనార్దన్ రావు క్రికెట్ ఆడి క్రికెట్ బాక్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమ్మద్ సాదిక్ మాట్లాడుతూ 12th మ్యాన్ బాక్స్ క్రికెట్ అండ్ కేఫ్ నగర వాసులకి అన్ని సౌకర్యాలతో నిర్మించామని, దీనిని ఒంగోలు నగర వాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. అలాగే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవాజ్, వంశీ, షేక్ కరీముల్లా, పఠాన్, గౌస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారాలు. ఈరోజు క్విజ్ కాలేజ్ రోడ్డు ఏదైతే మన ఎర్రజల్ల పోయే రోడ్లో మనకి 12th మెయిన్ కేఫ్ అనేది నూతనంగా ఇండోర్ క్రికెట్ స్టేడియంని ఓపెన్ చేసాం. దీనికి మన రియాజ్ అహ్మద్, అదేవిధంగా మన గొట్టిపాటి సుధీరు వీరిద్దరు కలిసి దీన్ని ఇన్వెస్ట్ చేశారు. దగ్గర 40 లక్షల రూపాయలు దీని మీద పెట్టడం, అందులో మంచి కాఫీ డే లాగా ఒక చిన్న ప్యాటర్న్ కూడా పెట్టుకోవటం, అదేవిధంగా కాఫీ టీ ఇవన్నీ కూడా పెట్టడం, అంటే వాతావరణం చాలా బాగుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒంగోలులో ఇంకా 2 ఉన్నా కూడా దీనికి ప్రత్యేకత ఏంటి అంటే ముందు స్పేస్ ఉంది, పార్కింగ్ ఉంది, స్నాక్స్ ఉన్నాయి, అదేవిధంగా నైట్ అంతా ఆడుకోవడానికి కూడా మనకి లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ పెట్టారు. కాబట్టి అందరూ కూడా స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా నైట్ వచ్చేసి కాసేపు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అందరి మీద నమ్మకంతో వీళ్ళిద్దరూ ఈరోజు ఇక్కడ ఇంత మంచి స్టేడియంని పెట్టారు. మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, బాగా జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదో విధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఈరోజు అవసరం. మన ఒంగోలులో కూడా తొందరలోనే క్రికెట్ స్టేడియం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా ప్లేస్ అయి చూస్తూ ఉన్నాం. IPL ఆడేటట్టుగా పెద్దది ఇండోర్ స్టేడియము, అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా ఇవన్నీ కూడా పెడుతున్నాం. ఎందుకంటే స్టేట్లో అన్ని దగ్గర ఉన్నా కూడా మన దగ్గర లేదు క్రికెట్ స్టేడియం. పోయినసారి ఉండే టైంలో ల్యాండ్ ప్రాబ్లం ఉండింది, ల్యాండ్ మనకి ఇబ్బందికరంగా ఉండి ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఉండేకి దాన్ని చేయలేకపోయాం. ఇప్పుడు ల్యాండ్ కూడా మనం దాదాపు ఫైనలైజ్ స్టేజ్లో ఉంది. దాన్ని చేసిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసిస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఏదైతే 12th మెయిన్ కేఫ్ వీళ్ళకి ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అన్ని హంగులతోటి పెట్టారు. కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారు ఒంగోలులో లేని దాని మీద. కాబట్టి దానికి ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను కూడా భావిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. అన్నగారు దామచల్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ధన్యవాదాలు. దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఆర్గనైజేషన్ ఎట్లా? ఆర్గనైజేషన్ ఇక్కడ మనకి కేఫీ అండ్ క్రికెట్గా ఒంగోలులో క్రికెట్ ఉంది కానీ కేఫ్గా ఎక్కడ లేదు. మనం ఫుడ్ అది 2 ప్లాన్ చేసుకోవాలంటే చిల్ అవ్వాలన్నా గేమ్స్ ఉండాలి. గేమ్స్ మనకి ఇక్కడ క్రికెట్ ఉంది ఆడుకోవడానికి, సేమ్ క్యారమ్స్, చెస్ ఇలాగ గేమ్స్ యాడ్ అవుతుంటాయి. సేమ్ 2 ఒకే ప్లేస్లో ఉండాలంటే మనకి ఎక్కడా లేదు ఒంగోలులో. అందుకని ఈ విధంగా ప్లాన్ చేసాం. జనార్దన్ అన్న మనకి ఎమ్మటినే సపోర్ట్ ఇచ్చేసి మరి వచ్చాడు. మంచిదమ్మా, థ్యాంక్ యూ. ఒంగోలు పట్టణంలో ఇప్పటి వరకు లేనటువంటి ఒక క్రికెట్ 12th మెయిన్ కేఫ్ అని చెప్పి ఒక క్రికెట్ టర్ఫ్ని ప్లస్ కేఫ్ని మంచి వ్యూతో అందరికీ నచ్చే విధంగా, అందరినీ ఆకట్టుకునే విధంగా దానివైపు అడుగులు వేసిన మన రియాజ్ సుధీర్కి ముందుగా అభినందనలు. ఈ కంప్లీట్ ఈ టర్ఫ్కి, ఈ క్రికెట్ టర్ఫ్కి, కేఫ్కి ఈ కంప్లీట్ ప్లానింగ్ ముందు నుంచి చివరి వరకు తోడుగా ఉన్న మా మావయ్య గారికి కృతజ్ఞతలు మా వైపు నుంచి. ఎందుకంటే ఆయనే దీనికి పునాది, స్టార్టింగ్ నుంచి ఆయనే ఉన్నారు మాకు సపోర్ట్గా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒంగోలు పట్టణంలో ఇప్పటి వరకు ఒంగోలియన్స్కి ఇటువంటి ఆహ్లాదకరమైన ప్రదేశం లేదు, దాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టర్ఫ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు, వచ్చి చిల్ అవ్వచ్చు, కాసేపు కూర్చోవచ్చు, మ్యూజిక్ని ఎంజాయ్ చేయొచ్చు, స్నాక్స్ తినొచ్చు. ప్లస్ ఇక్కడ ఒక బర్త్డే రూమ్ కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు. మనం అందరం హ్యాపీగా వచ్చి, ఒంగోలులో ఇప్పుడు దాకా ఒక చిన్న పార్టీ రూమ్ లేదు, అందరూ వెతుక్కుంటున్నారు దానికోసం. సో ఆ పార్టీ రూమ్ కూడా ఇక్కడ ఉంది మనకి. అందరూ వచ్చేసి ఇక్కడికి హ్యాపీగా బర్త్డే కేక్స్ కట్ చేసుకొని వాళ్ళు పార్టీ కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఆర్డర్స్ ఇచ్చుకొని తిని హ్యాపీగా కాసేపు ఆడుకొని. ఇది కంప్లీట్ ఒంగోలుకి ఒక మంచి ప్రదేశంగా మారబోతుంది. ఒంగోలియన్స్ అందరికీ మేము మా వైపు నుంచి వి వెల్కమ్ యూ ఆల్ టు 12th మెయిన్ కేఫ్. లాస్ట్లీ మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి వచ్చిన
మన ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ రావు గారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ అటెండింగ్ దిస్ 12th Man Cave ఓపెనింగ్. అండ్ వి థ్యాంక్ యూ ఆల్ ద ఒంగోలియన్స్. మేము అందరు ఒంగోలియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. అందరికీ మన గేట్స్ ఓపెన్లో ఉన్నాయి, అందరు వచ్చేసి విజిట్ చేసేసి హ్యాపీగా ఆడుకొని నైట్లో ఒక మంచి వ్యూ ఉంది ఇక్కడ, ఆ వ్యూని కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు 12th Man Cave. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ అండ్ రియాజ్ ఫర్ టేకింగ్ అన్ ఇనిషియేటివ్. ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళు ఒక మంచి టర్ఫ్ని ఎస్టాబ్లిష్ చేశారు ఒంగోలులో. నాకు తెలిసి దిస్ విల్ బీ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద ఒంగోలియన్స్. ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఒక స్పాట్ని, ఒక క్రికెట్ టర్ఫ్ అండ్ కేఫ్ని తీసుకొని రావడం చాలా సంతోషంగా ఉంది. ఒంగోలియన్స్ అందరూ రావాలని కోరుకుంటున్నారు. మన ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. I would like to thank Riyaz Ahmad and Sudhir Gottipati for establishing this wonderful place for recreation, and thank you for attending. I'd like to thank DJ for attending this event and making this giving necessary support for these two guys. I hope this will hit, and best of luck for both of them. Thank you. మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసు యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. పరస్పర సహకారంతో మాదక ద్రవ్య రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను మార్చవచ్చని పేర్కొన్నారు. ప్రజా గాయకుడు నూకతోట శరత్ బాబు డ్రగ్స్ పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆయన ఆవిష్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ నాయకులు మండవ మురళీకృష్ణ, ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, దుద్దినేని వెంకట్రావు, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఏజే సొల్యూషన్ ప్రియా తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరెన్నో గీతాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. అనేది వద్దు బ్రో గంజా యొద్దు బ్రో, వద్దు బ్రో గంజా యొద్దు బ్రో అని చెప్పి అది 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 రికార్డింగ్ అప్పుడు థాట్ లేకపోతే వద్దు బ్రో గంజా యొద్దు బ్రో అని పెట్టుకొని వద్దురా గంజా యొద్దురా అనేది లాస్ట్ లో ఆ బిట్టు, ఆ పాట, ఆ బిట్ ఇన్స్పిరేషన్. ఇవాళ సమాజంలో జరుగుతున్న దారుణాలు, వాటికి కారణమైన ఈ మద్యం, అలాగే ఈ మత్తు మందులు, ఇవి ఎంత ప్రభావం చూపిస్తున్నాయో దాని మీద బాధతో రాసిన పాట ఇది. అయితే దాన్ని మేము రాయగలం, కానీ దాన్ని ప్రచారం చేయాలంటే అనేక మంది తోడ్పాటు ఉండాలి. ఆ పాటని జనంలోకి తీసుకెళ్ళడానికి సహకరించిన మంచి గాయకుడు నా మిత్రుడు శరత్ గారికి, అలాగే దీనికి సహకరించిన మిత్రులకు, అలాగే దీన్ని ఇంకా ఎక్కువ వ్యాప్తి చేయడానికి ప్రధానంగా తల్లిదండ్రుల్లోకి వెళ్ళాలి. వాళ్ళ బిడ్డలు ఎలా ఉన్నారో గమనించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. దానికి ప్రభుత్వ అధికారులు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శరత్ కుమార్కి ఈ మత్తుపై యుద్ధం ఒక పాటని ఈ సమాజంలో ఎంత దారుణాలకు ఒడిగడుతున్న ఈ మత్తు పదార్థాలు, దీనిపైన అవేర్నెస్ కలిగించాలని చెప్పి మంచి కార్యక్రమానికి ఇది ముఖ్యంగా మన ఎస్పీ గారు దామోదర్ గారి చేతుల మీదుగా ఈ పాటని రిలీజ్ చేస్తున్నందుకు ఆయనకి కంగ్రాచులేషన్ చెప్తూ ఒక డాక్టర్గా మీరందరూ చిన్నపిల్లలు యువతకు మేలు కొలుపు అని ఒక క్యాప్షన్తో యువత ఈ మత్తు పానీయాలు, మత్తుల వల్ల జరిగే అనర్థాలు, ఈ మా మెడికల్ కాలేజీలో కూడా లాస్ట్ ఇయర్ ఈ గంజాయి తీసుకోవటం వల్ల స్టూడెంట్స్ పైన వేటు పడటం, వాళ్ళకి సస్పెన్షన్ జరగడం చాలా జరిగి ఉంది. ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండాలంటే మన సమాజం ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి, మన బాధ్యత ఏంటి, పెద్దల బాధ్యత ఏంటి, పిల్లల బాధ్యత ఏంటనేది వీటిపైన మనం అర్థం చేసుకోవాలి. ఈ పాట అందరూ దీని ఇంపార్టెన్స్ అర్థం. ఈరోజు మా మిత్రుడు ప్రజాగాయకుడు నూకతోటి శరత్ బాబు గారు డ్రగ్ ఫ్రీ మీద గేయాన్ని మన గవర్నమెంట్ డైనమిక్ ఎస్పీ గారు ఆవిష్కరించబడటం చాలా సంతోషం. అలాగే ఇక్కడి నుంచి ఈ గేయంతో కాదు, పిల్లలంతా కూడా అవేర్నెస్గా ఉండాలి. అలాగే డ్రగ్స్ కానీ ఇతర అలవాట్లు కానీ
మన టౌన్లో మంచి పోలీస్ ఆఫీసర్స్ వస్తాం వల్ల చాలా కంట్రోల్ అయింది. గత 3-4 సంవత్సరాల నుంచి ఇప్పటికి చాలా తేడా కనపడుతుంది మన టౌన్లో. ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఇతర సిఐ గారు కానీ చాలా కంట్రోల్. సౌండ్లెస్, ఎక్కడ సౌండ్ కూడా వినపడతలా. ఎప్పుడూ రోజు సౌండ్లతో మారుమోగిపోయింది మా నిర్మాణ సరౌండింగ్స్ అంతా స్కూల్స్ జోన్లో. అలాగే పబ్లిక్గా ఫ్లైఓవర్ మీద మందు తాగుతాం కూడా మేము చూసేవాళ్ళం. ఏం చేయలేక తిట్టుకుని వదిలేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ అదైతే కనపడతలేదు. నేను మా మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలాసార్లు చెప్పాను. అదేమంటే పవర్ఫుల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నసేపు టౌన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన ఎస్పీ గారి గురించి మేము ప్రత్యేక చెప్పవసరం లేదు. అలాగే డిఎస్పీ గారి గురించి మేము 30 సంవత్సరాలు చూస్తూనే ఉంటాయని. చాలా తక్కువ మాట్లాడతారు, చేయాల్సిన పని చాలా సైలెంట్గా చేస్తారు. ఇలాగే ముందు కూడా అందరూ కంటిన్యూ అవ్వాలి, డ్రగ్స్ ఫ్రీగా ఉండాలి. నా మిత్రుడు శరత్ బాబుని మరోసారి అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవ ఎస్పీ గారు మాట్లాడాలి మేడం. ఒక మాట డాక్టర్ కనీష్ ఒక మాట. ఈరోజు యువతని పట్టి పీడిస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్గా మనం డిబేట్ పెట్టుకున్నట్టయితే తల్లిదండ్రుల్లోనే మార్పు రావాలి. వాళ్ళు మార్పు వచ్చినప్పుడు మాత్రమే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. మన ఊరికే మన మీటింగ్స్లో ఊగదంపుడు మాటలతో పిల్లలు బాగుండాలి, వాళ్ళ యువత బాగుండాలని చెప్పడం కన్నా కూడా బాగుండాలి అంటే ఏం చేయాలి, అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం క్యూర్ అవ్వాలి అంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఎలా, ఫస్ట్ మనకి ఇందాక నేను చెప్పినట్లుగా అమ్మే మొదటి గురువు. కాబట్టి తల్లి బడే మొదటి బడి. ఎందుకంటే నేను కూడా టీచర్ని కాబట్టి టీచర్ కన్నా ముందు అమ్మను కాబట్టి నేను చెప్తున్నా, ఎవరైనా సరే పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అనేది మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి డ్రగ్స్ మీద కానివ్వండి, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు కానివ్వండి, ఏవైనా సరే మనం స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు సరదాగానే ఉంటుంది, కానీ అదే సరదా కాస్త అలవాటుగా మార్చి దాని తర్వాత మరి అదే దురవ్యసనాలు కానీ దురలవాట్లు కానీ అంటే మాత్రం మన భవిష్యత్తే పాడైపోతుంది. కాబట్టి ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి ఈ భావి భారత పౌరులు కరెక్ట్గా ఉన్నట్టు మాత్రమే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటేనే మరి మన దేశం బాగుంటుంది. కాబట్టి మనం ఫస్ట్గా పెద్దలందరూ కూడా చర్యలు తీసుకోవాలి. మనము ఏదైనా తప్పు జరిగినప్పుడు ఒక పోలీస్ వ్యవస్థను మాత్రమే తిట్టుకుంటాం, కానీ వాళ్ళు తిట్టుకునే ముందు మన ఫ్యూచర్ ఏమిటి, లేదంటే అసలు డిసిప్లిన్ అనేది మనలో ఉంటే మనం ఇలాగా అలవాటు పడేవాళ్ళం కాదు, తర్వాత వాళ్ళకి పట్టుబడే వాళ్ళం కాదు, తర్వాత మన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఫస్ట్ డిసిప్లిన్తో కూడినటువంటి అలవాట్లు, క్రమశిక్షణతో కూడినటువంటి అలవాట్లు, క్రమశిక్షణ ఉంటే మంచి అలవాట్లే వస్తాయి. కాబట్టి ఈ మంచి అలవాట్లనే మనల్ని మంచి వాళ్ళుగా తీర్చిదిద్దుతుంది, అలాగే సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా తీర్చిదిద్దుతుంది. మీ అందరికీ కూడా ఒక ఎయిమ్, ఒక గోల్, మీరు భవిష్యత్తులో ఏదో సాధించాలి, ఏది సాధించాలి అనే దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోవాలి. ఈరోజు టీచర్స్ అనేవాళ్ళు మిమ్మల్ని మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా మీరు సాధించాలనుకునే దానికి ఎంకరేజ్మెంట్ చేస్తారు. పెద్దలందరూ ఎంకరేజ్మెంట్ ఇవ్వగలరు, కానీ మీలో ఉండే దురలవాట్లని గ్రహించేది ఒక పేరెంట్స్ మాత్రమే. కాబట్టి ఇవన్నీ మీ పేరెంట్స్, నేను మళ్ళీ చెప్తున్నా, సెల్ ఫోన్లు అనేవి మంచి చెడు రెండు ఉన్నాయి, కానీ మనం మంచి కోసం మాత్రమే వాడాలి. అలాగే టీవీలు అయినా సరే అండి, అలాగే ట్యాబ్లు అయినా సరే, బయట సినిమాలు అయినా సరే, ఏదైనా మనం మంచిని మాత్రమే తీసుకోవాలని మరొకసారి మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా మంచి విద్యార్థులుగా ఎదిగి మరి ఈ దేశానికి మంచి భావి భారత పౌరులుగా ఎదగాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అటుచ్చి కొడుకులకెంతో నచ్చి మనవళ్ళు కూడా మెచ్చి, కొడుకులకెంతో నచ్చి మనవళ్ళు కూడా మెచ్చి, వారసత్వమైపోయి మత్తుకు బానిసలైపోయినారే. అందరూ కలిశారు, అంగట్లో వాలారు, సారా పీప ముందు సతికేలా పడ్డారు. అమ్మో దీనికి దండం, దీన్ని దాగితేనే యమగండమో, అమ్మో దీనికి దండమో. పెద్దలను చూసి పిల్లలు నేర్చుకోవటం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోతుంది. చాలామంది పెద్దలు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎంత ప్రమాదం అనేది తెలుసుకోవాలనేది మా కాన్సెప్ట్. దానికోసం ఎస్పీకి నేను యుద్ధం, మత్తుపై యుద్ధం అనే టైటిల్ కూడా పెట్టాను. సార్ని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పిల్లలకి అందరికీ నా తరఫున, మా పోలీస్ యాక్ట్ తరఫున అభినందనలు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మేయర్ గారికి, అలాగే మురళి గారికి, ప్రొఫెసర్ గారికి, అలాగే సంపత్ గారికి, దశరథ్ గారికి,
అలాగే షాన్ గారికి, మ్యూజిక్ ఓకే. ఫైనల్గా నోక్ తోటి శరత్ బాబు గారికి మరొకసారి మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు సార్. ప్రతి ఒక్కరూ పోలీసు అనేసి మీకు అందరూ తెలుసు. యూనిఫామ్ వేసుకుని పోలీసులు మీరందరూ కూడా, మేము యూనిఫామ్ వేసుకున్న పోలీసులు అయితే మీరందరూ కూడా యూనిఫామ్ వేసుకునేటువంటి పోలీసులు. అంటే అందరికీ ఒక బాధ్యత ఉంది. మాకెంత బాధ్యతగా పనిచేస్తున్నామో శరత్ కూడా అంతే బాధ్యతగా సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ అనే భూతం మీద ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక పోలీస్ లాగా యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసు కూడా ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఖర్చుతో కూడుకున్నటువంటిది అయినప్పటికీ కూడా ఆయన సహకారం అందించినటువంటి టీం అందరు కూడా మరొకసారి అభినందనలు. మీకు అందరికీ తెలిసిందే గాంజా అనేది జీవితంలో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంటారు, ఎలాంటి డ్రగ్స్ వాడితే లైఫ్ ఎలాగా అది చిత్రం అవుతుంది, ఫ్యామిలీస్ ఎలాగ ఇబ్బంది పడతారు, జైలుకి వెళ్తారు. లైఫ్ అనేది ఇంకా జైల్లో ఉండాలి. ఆ ఫ్యామిలీ రోడ్ల మీద వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వీడు డ్రగ్ అంట, వీళ్ళ అబ్బాయి డ్రగ్ తాగుతా అంట, అలాగా సొసైటీలో కేసులు పట్టడం, జైలుకి వెళ్ళటం, వీళ్ళన్నీ కూడా యూత్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరే రేపు, మేము కూడా మీలాగా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మీలాగే చిన్నపిల్లలుగా ఉన్నాం ఒక 20, 30, 40 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మీలాగా మేము పెరిగి ఇలా ఉద్యోగాల్లోకి రావడం, ఇక్కడ మీ అందరూ ఉన్నారు. రేపు మీరు కూడా ఈ ఒంగోలు పట్టణంలో కానివ్వండి, భారతదేశంలో, ప్రపంచంలో మీరు కూడా అందరూ కూడా ఒక మంచి సిటిజన్స్గా, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి సొసైటీ ఉండాలి. దానికి మీరు ఒక పునాది లాంటి వాళ్ళు. మీరందరూ కూడా ఇలాంటి వాటి కార్యక్రమాలకి చాలా దూరంగా ఉండాలి. డ్రగ్స్ కానివ్వండి, గాంజా కానివ్వండి, వేరే ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టు సెల్ ఫోన్ అనేది మంచికి చెడ్డకి రెండింటికి వాడుకోవచ్చు. మంచి రెండు, వ్యసనానికి మనం దానికి రెగ్యులర్గా వేరే అనవసరమైనటువంటి టాపిక్ చూస్తూ మన టైం వేస్ట్ చేసుకోవడం, అలాగే దాంట్లో వచ్చే కంటెంట్ అంతా చూసి మనం అలాగే చెడ్డగా బిహేవ్ చేయటం, అలాగే డ్రగ్స్ కూడా ఎవరో వాడుతున్నారు, అలాగే మందు తాగటం, ఇలాంటివన్నీ కూడా మన లైఫ్ అంతా కూడా ఒక డిఫరెంట్గా అయిపోయి ఆ ఫ్యామిలీ నిర్వీర్యం అయిపోతుంది. హెల్త్ దెబ్బతింటుంది, మైండ్ పోతుంది, చదువు రాదు, అలాగే ఆ ఫ్యామిలీలో అంతా గొడవలు ఉంటాయి. అమ్మ నాన్నలో కొట్టుకోవడం, తాగుబోతూ రోడ్ల మీద మీరు చూస్తుంటారు, తాగి ఎక్కడంటే అక్కడ పడుంటారు. ఇలాంటివన్నీ కూడా ఆ పిల్లలకి ఎంత బాధ ఉంటుందో చూడండి. ఆ తండ్రి తాగి రోడ్డు మీద పడుంటే, లేదా డ్రగ్ తీసుకొని ఎక్కడన్నా మత్తులో తెలియకుండా నేరాలు చేసి జైలుకి పోవడం, ఇలాంటివి జరిగితే ఆ పిల్లలు ఎంత బాధపడతారో చూడండి. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ముఖ్యంగా నాకు తెలుస్తానని, నేను ఖచ్చితంగా దీనికి ఓపెనింగ్కి వస్తానని చెప్పి వేరే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా కూడా షరత్కి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎందుకు వస్తాను అంటే, ఇది మత్తు మీద యుద్ధమైంది. ప్రభుత్వం కూడా లాస్ట్ 1 month క్రితం ఒక గాంజా వద్దు బ్రో అన్న కాన్సెప్ట్తో ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక స్లోగన్ తీసుకొని వచ్చింది. ప్రతి స్కూల్కి నేను మా టీంని పంపించాను. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కూడా లోకల్ సబ్ ఇన్స్పెక్టర్స్, సిఐలు, ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్కి అన్నిటికి వెళ్ళి లాస్ట్ 1 month క్రితం ఒక 3-4 ఇష్యూల మీద, గాంజా మీద, అలాగే గాంజా వాడితే చెడ్డ ఏం జరుగుతుంది, ఎటువంటి కెరీర్ మనం లాస్ అవుతాం, ఎలాంటి శిక్షలు పడతాయి అనేది, గాంజా వాడితే ఎటువంటి చెడ్డ జరుగుతుందన్న ఒకటి, అలాగే హెల్మెట్ వేసుకోవాలనే రెండో కాన్సెప్ట్, హెల్మెట్ వేసుకోకుండా వెళ్తే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే చనిపోతారనే కాన్సెప్ట్, అలాగే 3 చిన్నపిల్లలు అమ్మాయిలు పర్టికులర్గా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటి, వాళ్ళు ఎటువంటి ఆకర్షణకు లోనయ్యి అబ్బాయిలు చేస్తున్నటువంటి అకృత్యాలు తెలియకుండా వాళ్ళ మీద రేప్ చేయడం, అలాగే వాళ్ళని ప్రేమ అనే పేరుతో మోసం చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారని ఈ సైబర్ క్రైమ్. ఇంకొకటి సైబర్ క్రైమ్, ఫోన్ ద్వారా మీ ఫోటోలు మార్పింగ్ చేయటం, అలాగే ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. అంటే మీ తల్లిదండ్రులకి మెసేజ్ వస్తుంది, మీ అబ్బాయిని పలానా దగ్గర కిడ్నాప్ చేస్తాం, ఒక 10 లక్షలు ఇవ్వండి, అలాగే ఏదో ఒక విధంగా ఓటీపీ నెంబర్ చెప్పండి. ఇవన్నీ సైబర్ క్రైమ్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా మీ పిల్లలకి నేను ప్రతి స్కూల్లో చెప్పించాను. ఈరోజు ఈ కార్యక్రమం అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేము చేయాల్సినటువంటి బాధ్యతతో పాటు మా బాధ్యత ఎంత ఉందో అది సమాజం పట్ల, అదే శరత్ కూడా ఉంది కాబట్టి నేను ఈ కార్యక్రమం, మంచి పాట చాలా బాగుంది. నేను ఇప్పటికి 3 సార్లు వెళ్ళాను సరే, మీకు నిన్న కూడా చెప్పాను, నాకు నిన్నే వచ్చింది కదా సాంగ్. అది చాలా మ్యూజిక్ కానీ చాలా పబ్లిక్కి దీన్ని మా సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి, మా ఫేస్బుక్లో కూడా మేము పోస్ట్ చేస్తాం. ప్రజలకి ఎంతవరకు వెళ్ళగలిగితే, తల్లిదండ్రులకి మేయర్ గారు చెప్పినట్టు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. పిల్లలు మంచిగా సొసైటీ బాగుండాలంటే తల్లిదండ్రులకి ముందు రావాలి. పిల్లలు మీకు అవగాహన లేకపోయినా డిసిప్లిన్ రావాలంటే తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని నిమిషానికి ఏ రోజుకి ఆ రోజు మానిటర్ చేస్తూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు మానిటర్ చేస్తుంటే మీరు మంచి పద్ధతుల్లో డిసిప్లిన్గా ముందుకు వెళ్తారు, మంచి పొజిషన్లోకి వెళ్తారు మీరు. సో ఆ కార్యక్రమం ద్వారా ఈ తల్లిదండ్రులు కూడా చేరాలి, సొసైటీకి చేరాలంటే మా సోషల్ మీడియా గ్రూపుల్లో, అలాగే మాకు ఫేస్బుక్లో ఉన్నాయి, అకౌంట్లు ఉన్నాయి. దాని ద్వారా
దీన్ని వ్యాస్ట్కి తీసుకెళ్తాం. ఇంకొకటి కూడా ఏదన్నా మీరు మంచి ప్రోగ్రామ్తో వస్తే ఒక 10-20 వేలలో మాకు కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. దీంట్లో రైటర్ గారు కూడా మంచిగా రాశారు, దశరథ్ గారు. ఇంకా వేరే కాంటెంట్ మీరు మంచి సొసైటీకి ఉపయోగపడేది ఏదన్నా రాయగలిగితే మేము కూడా కొంచెం స్పాన్సర్ చేస్తాం. దీంట్లో ఒక మంచి కార్యక్రమం పోలీస్ తరఫున. ఓకే సార్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. పిల్లలు మీకన్నా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, గాంజా, మత్తు, ఈ డ్రగ్స్కి ఎప్పుడు జీవితంలో దగ్గర కూడా పోవద్దు. ఒక్కసారి వాడిన మీ తెలిసిన వాళ్ళకి అందరికి చెప్పండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇలాగా దీని మీద కమిటీలు వేస్తాం స్కూల్స్లో. ఎవరెవరు గాంజా వాడుతున్నారు, అమ్ముతున్నారు వాళ్ళందరూ జైలుకి వెళ్తే కనీసం 2 సంవత్సరాలు బయట రారు, వాళ్ళు జైల్లోనే ఉంటారు వాళ్ళు. అలాంటిది తాగినా కూడా ఏదో ఏమనుకుంటారు, గాంజా తాగితే ఏదో మత్తుగా ఉంటుంది అనేసి. ఒక్కసారి తాగినా కూడా బ్లడ్లో ఉంటుంది అది శాంపుల్స్. అలాగే అమ్మిన వాడిని పట్టుకుంటాం మేము. మీరు ఎవరికి అమ్మారు అంటే పలానా పేర్లు చెప్తారు. ఆ వాడిన వాడిని కూడా తాగిన వాడిని కూడా తీసుకెళ్ళి లోపల వేస్తాం మేము. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు పిల్లలు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ తెలిసిన వాళ్ళకి. అలాగే ఫ్యూచర్లో మీరు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకి, ఈ గాంజా, ఈ డ్రగ్స్కి దూరంగా ఉండి మంచి భవిష్యత్తుతో మీరు ఈ సమాజానికి తయారవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు. శరత్కు మరొకసారి అభినందనలు. మంచి సాంగ్ సొసైటీకి ఇచ్చిందందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. 2 minutes సార్ కార్యక్రమం. ఒంగోలు జనవరి 2025 10, 11, 12 తేదీలలో క్రెడాయి ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారి A1 ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రాపర్టీ షో మరియు మెటీరియల్ షో క్రెడాయి అధ్యక్షులు జి రాజేంద్ర ఆధ్వర్యంలో విజయవంతమైంది. ఈ ప్రాపర్టీ షోలో గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్స్, ఇండివిడ్యువల్ హౌసెస్, రకరకాల విల్లాలన్నీ కూడా ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి కొనుగోలుదారులకు సులభతరం చేస్తూ వారికి కావలసిన బ్యాంక్ లోన్స్ కూడా వారికి ఉన్న సందేహాలను తీర్చారు ఒకే చోట. అలాగే అందరికీ కావలసిన ఇంటీరియర్స్, మెటీరియల్స్ అన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావడం పట్ల ఒంగోలు నగర వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగరంలో పలు వ్యాపారవేత్తలు A1 ఫంక్షన్ హాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. స్టాల్స్ ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ చైర్మన్ కల్లూరి తిరుపతి రెడ్డి, అభిషేక్ రెడ్డి మరియు ప్రూఫ్లో ఇండివేర్ కంపెనీ అధినేత సుబ్బరాజు, AS నరహరి, AS ఎలక్ట్రికల్స్ అండ్ శానిటరీ వేర్ సంస్థల చైర్మన్ కిలారి శ్రీనివాసులు, రవి, కిలారి శ్రీను మరియు MEM హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వెంకటమురళి, ఎర్లీ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు మధుబాబు, సాయి విష్ణు విలాస్ చిత్రవాటిక చెదలవాడ, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ అండ్ సన్స్ కంపెనీలు ఈ ప్రాపర్టీ షోలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాకుండా ఇలాంటి ప్రాపర్టీ షో, మెటీరియల్ షో ఒకే వేదిక మీదకు తీసుకురావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు లక్కీ డ్రా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రెడాయి ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శివారెడ్డి మరియు క్రెడాయి స్టేట్ నాయకులు కె ప్రసన్నాంజనేయులు, ట్రెజరర్ ఎం తిరుమల, ప్రాపర్టీ షో కన్వీనర్ ఐవి వీరబాబు, సిఈసి మెంబర్స్ ఆర్ శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ హరిప్రసాద్, సిహెచ్ రాఘవరెడ్డి, కె తిరుపతి రెడ్డి మరియు SBI, కెనరా బ్యాంక్, LIC బ్యాంకులు మరియు క్రెడాయి ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ అలాగే సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ యంగ్స్టర్స్. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఈ వార్త ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.